కొరకే కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలుకు ఒక స్థలం ఉంది, ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేసేటప్పుడు తనకున్న పోస్చర్ ఏమిటి, ఏ విధంగా ప్రార్థన చేసేవాడు? వెంటనే మోకాల మీద పడేవాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఒంటెలు బరువు మోయలేనప్పుడు ఏం చేస్తాయి? మోకరిస్తాయి. యజమాని ఏం చేస్తాడు? వెంటనే ఆ బరువు అంతటిని దించేస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ఏ బరువైనా మోయలేకపోతున్నట్లయితే, ఏ భారమైనా మోయలేకపోతున్నట్లయితే, ఏ టెన్షన్ అయినా భరించలేకపోతే, ఏ అవమానమైనా సహించలేకపోతే, ఏ నిందైనా నువ్వు తట్టుకోలేకపోతే, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వెళ్ళి మోకాల మీద పడు. నా వల్ల కావటం లేదు ప్రభువా, నా వల్ల కావటం లేదు ప్రభువా దీన్ని భరించటం. నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే వచ్చి నీ మీదున్న ఆ భారాన్ని దించి వేస్తాడు. అందులో సందేహము లేనే లేదు. దానియేలు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీకు చెప్పాలి. ఏంటంటే, సొలొమోను సాష్టాంగపడి ప్రార్థన చేశాడు, దావీదు సాష్టాంగపడి ప్రార్థన చేశాడు, మోషే సాష్టాంగపడ్డాడు, అబ్రహాము సాష్టాంగపడ్డాడు, దానియేలు సాష్టాంగపడ్డాడు, పద్మాసు ద్వీపములో యోహాను సాష్టాంగపడ్డాడు. ఆ రోజుల్లో మన పితరులు సాష్టాంగపడి ప్రార్థన చేసేవారు. అడుగుతున్నా, మీలో ఎవరైనా సాష్టాంగపడి ప్రార్థన చేస్తే చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఎప్పుడు చూడలేదండి సాష్టాంగపడి ప్రార్థన చేయడం. నేనెప్పుడు ఎవరిని చూడలేదండి సాష్టాంగపడి ప్రార్థన చేయడం అన్నవారు చూపిస్తారా? సాష్టాంగపడి ప్రార్థన చేయడం నేను ఎప్పుడు చూడలేదన్నవారు. మరి సాష్టాంగపడి బైబిల్లో ప్రార్థన చేశారా లేదా? చేశారు. మరి సాష్టాంగపడి మన పితరులు ప్రార్థన చేసినప్పుడు ఈ రోజుల్లో చేస్తున్నారా? చేయటంలా. మనం చూస్తున్నామా? చూడటల్లా. ఈరోజు మీరు చేయి చూపించిన కారణం ఏమిటి? సాష్టాంగపడి ప్రార్థన చేసేటటువంటి ఆ వాతావరణాన్ని, అటువంటి ఆత్మీయతను మేము చూడటల్లా. వాస్తవమేనా? రైట్, వినండి. నేను అనుకుంటున్నాను రాబోయే 20-30 సంవత్సరాల తర్వాత, లేదా ఒక 40-50 సంవత్సరాల తర్వాత మన బిడ్డలందరూ కూడా చక్కగా సేవలో పాలు పంచుకొని వాక్యాన్ని బోధించే వాళ్ళుగా తయారైనప్పుడు నేను ఏ విధంగా ప్రశ్న వేశానో అదేవిధంగా మన పిల్లలు వారి కాంగ్రిగేషన్స్కి ప్రశ్న వేయబోతున్నారు. ఏమనంటే, మీరు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసే వాళ్ళని మీరు చూశారా అనంటే మందిరంలో వాళ్ళందరూ కూడా మేము చూడలా. ఇందాక అడిగా కదా, ఏమని? సాష్టాంగపడి ప్రార్థన చేసేవారిని మేము చూడలేదు అన్నవారు మరొక్కసారి చూపించండి. మన పిల్లలు అడగబోతున్నారు ఏమనంటే, మోకరించి ప్రార్థన చేసేవారిని మేము చూడలేదన్నవారు చూపించండి అంటే, ఒక 40-50 సంవత్సరాల తర్వాత మనలాగే చేయెత్తుతారేమో. ఏమని? మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవులను మేము చూడలేదు. ఆ రోజు వస్తుందేమో అనే భయము నా హృదయంలో ఉంది. కానీ ఆ భయాన్ని పటాపంచులు చేయగలిగిన శక్తి మన కల్వరి టెంపుల్కు ఉంది. అనగా ఈ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ లోకంలో, క్రైస్తవ ప్రపంచంలో మనము మూలములకు కట్టుబడి ఉన్నాం. వాక్యములో ఉన్న శ్రేష్టమైన పద్ధతులకు మనం కట్టుబడి ఉన్నాం. ప్రతి తండ్రి, ప్రతి తల్లి కంకణము కట్టుకోవాలి. దేనికి? రాబోయే తరం వారికి మేము మాదిరిని చూపించి వెళ్తాం. రాబోయే తరం వారికి ఆత్మీయ సూత్రాలు, ఆత్మీయ మూల పాఠాలు మేము నేర్పించి వెళ్తాం. నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక గుమ్మం గురించి ధ్యానించాం. మీకేమైనా జ్ఞాపకం ఉందా? ఏ గుమ్మం అది? మూల గుంభము. ఏ గుమ్మము? మూల గుమ్మము. ఏ కట్టడమునకైనా ఆధారము మూలరాయి. మన ఆత్మీయతకు ఆధారము మూలరాయి అయిన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనకు మూలము, ఆయనే మన మూల పురుషుడు, ఆయనే మనకు మూలాధారము, ఆయనే మనకు మాదిరి. మూలములు మర్చిపోవడానికి వీలు లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది మంచాల మీదే ప్రార్థన చేయటల్లా? తండ్రులు, తల్లులు
దానియేలు మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఎవరైనా చూస్తే మోకరించటము ప్రాణం తీస్తారని తెలిసినా సరే నేను మాత్రం మోకరించకుండా ఉండలేను, తప్పక మోకరించి నేను ప్రార్థన చేస్తాను అని దానియేలు మనకు తెలియచేస్తున్నాడు. ఈరోజు ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు వీలైన ప్రతిసారి వెంటనే మోకరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, తప్పక ప్రార్థన సమయంలో మోకరిస్తాను. తల్లులు, పెద్దవారు, మీకు వయసు మీద పడినప్పుడు సాధారణంగా మోకాలు నొప్పులు ఉంటాయి, మోకరించడం కష్టం కావచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా మోకరించండి అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే శారీరక బలహీనతలు వయస్సును బట్టి సహజంగా వస్తాయి, నేను కాదనలేను. కానీ మోకరించగలిగిన వారు ప్రార్థన చేయాల్సిన సమయంలో, చేసే సమయంలో తప్పక మోకరించండి. అది రాబోయే తరం వారికి మనం కనీసం మోకరించే క్రైస్తవులు ఉన్నారని నిరూపించడానికి, మాదిరిని చూపించడానికి మన కల్వరి టెంపుల్ ఒక ఆధారం కావాలి. నెంబర్ 3, మొదటిగా ప్లేస్, రెండోదిగా పోస్చర్, మూడోదిగా ఫ్యాషన్. ఏం ఫ్యాషన్ అండి అది? ఫ్యాషన్ అంటే ఈ ఫ్యాషన్ కాదు, చొక్కాలు చింపుకోవడం, ప్యాంట్లు చింపుకోవడం, చెవు పోగులు పెట్టుకోవడం, చేతులు గాజులు వేసుకోవడం, గొర్రెలాగా మేకలాగా ఇక్కడ మాత్రమే పెంచుకోవడం. నేను మాట్లాడుతుంది ఈ ఫ్యాషన్ కోసం కాదు. మగవాళ్ళై ఉండి ఆడవాళ్ళలాగా అనిపించడం, ఆడవాళ్ళై ఉండి మీరు మాట్లాడరే, మీ వరకు వస్తే మాత్రం మీరు మాట్లాడరే. ఆఖరికి ఆడో లేక మగో తెలియని ఫ్యాషన్, పనికి మాలిన ఫ్యాషన్. నా నేను మాట్లాడుతుంది ఫ్యాషన్ గురించి కాదు, నేను మాట్లాడుతుంది ప్యాషన్. ప్యాషన్ అంటే తీవ్రత. ప్రార్థన పట్ల తనకున్నటువంటి ఆక్రందన, ప్రార్థన పట్ల తనకున్నటువంటి పట్టుదల, చంపేస్తాం ప్రార్థన చేస్తే అని అంటే దానియేలు ఆ విషయం తెలిసి కూడా దినమునకు 3 పూట్లు ప్రార్థన చేశాడు, 3 పూట్లు మోకరించాడు. ఎందుకని? నేనంటే నా దేవునికి చాలా ఇష్టం, నేనంటే నా దేవునికి చాలా ఇష్టం, నేను నా దేవునికి ప్రియమైన కుమారుణ్ణి, నేనంటే నా దేవునికి చాలా ఇష్టం. నన్ను కలుసుకోవాలని, నా మాటలు వినాలని, నాతో ముచ్చటించాలని నా తండ్రి చాలా ఆశపడతాడు. కాబట్టి నేను మాత్రం ఆయనతో కాసేపు మోకరించి ముచ్చటించకుండా ఉండలేను అనే సిద్ధాంతాన్ని దానియేలు నమ్మాడు. మీ అందరికీ తెలుసు, నాకు 2 కుమారులు. 4 గంటలకు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు. సాధారణంగా ఆ సమయం నేను విజిటింగ్ అవర్స్లో అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా వినండి. అలా విజిటింగ్ అవర్స్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను, మరొక వైపు టైం చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా కుమారులు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయము అయింది, వాళ్ళు తిరిగి వచ్చే సమయం అయింది అని ఒక పక్క టైం చూసుకుంటూ ఉంటా. వాళ్ళు వచ్చిన వెంటనే చేసే సాధారణ పని ఏంటంటే తిన్నగా విజిటింగ్ హాల్కి వచ్చేస్తారు. ఎంతమంది ఎవరు అక్కడ ఉన్నా సరే గబగబా దగ్గరికి వచ్చేస్తారు. నన్ను గట్టిగా వాళ్ళు హత్తుకుంటారు, నన్ను గట్టిగా హత్తుకుంటారు. నన్ను హత్తుకున్న తర్వాత ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు రావాలని, నన్ను కలవాలని, వచ్చి ఒక్కసారి నన్ను హత్తుకొని వెళ్ళిపోవాలని నేను ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే తండ్రిని గనుక, తండ్రి ప్రేమ గనుక. 4 గంటలు అయింది ఇంకా రాలేదేమిటి, 4:05 అయింది ఇంకా రాలేదేమిటి, 4:10 అయింది ఇంకా రాలేదేమిటి. తండ్రిగా నా హృదయం ఎదురు చూస్తూ ఉంటుంది. నా కుమారుడు ఇంకా రాలేదేమిటి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకంలో తండ్రిగా నాకే అంత ప్రేమ బిడ్డల పట్ల ఉండి నా పిల్లలు ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూస్తూ ఉంటే, ఆ పరమ తండ్రి నువ్వు ఇంకా రాలేదేమిటి, మోకరించి ప్రార్థన చేయటం లేదేమిటి అని ఆయన ఎదురు చూడ్డా, నీ రాక కొరకు ఎదురు చూడ్డా, నువ్వు చెప్పే మాటలు వినాలని, నీ సన్నిధిలో నీతో పాటు గడపాలని ఆయన ఎదురు చూడ్డా అడుగుతున్నా. ఒక భర్త దూర ప్రాంతానికి వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే భార్య తన బిడ్డలు ఆ భర్త వస్తున్నప్పుడు, ఆ తండ్రి వస్తున్నప్పుడు అమాంతంగా ఎదురుగుండా వెళ్ళి డాడీ అని చెప్పి గట్టిగా పట్టేసుకున్నారంట వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ కింద కూర్చుని వాళ్ళని గట్టిగా పట్టేసుకున్నాడు. ఈ లోపల 4-5 సంవత్సరాలుగా దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించడానికి వెళ్ళిన వాడు వచ్చి ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అర్థమైపోయింది, నేనే 4-5 సంవత్సరాల క్రితము
దూర ప్రాంతానికి వెళ్ళారనుకుంటే ఈయన ఎవరో 10-15 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టున్నాడు. లేకపోతే ఇంత ప్రేమతో వచ్చి గట్టిగా ఆ పిల్లలు ఎందుకు పట్టేసుకుంటారు ఆయన్ని అని చెప్పి వాళ్ళు ముద్దులు పెట్టేస్తూ ఉంటే, గట్టిగా పట్టుకుంటూ ఉంటే ఉండబట్టలేక వాళ్ళు ముద్దులు పెట్టిన తర్వాత, ఏమండి ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, ఏమిటి ఎంతకాలం అయింది మీ పిల్లల్ని విడిచిపెట్టి అని అంటే ఆ తండ్రి అంటున్నాడు, మొన్న సాయంత్రమే. ఎప్పుడంట? నేను మొన్న సాయంత్రం నా ఉద్యోగం మీద పని మీద వెళ్ళా, ఇప్పుడు తిరిగి వచ్చేసా. కానీ ఈ 2 days గ్యాప్ కూడా నా పిల్లలు తట్టుకోలేకపోయారు, అందుకే పరుగున వచ్చి గట్టిగా పట్టేసుకున్నారు. మరి మనోడు సంగతి ఏమిటి? 5 సంవత్సరాలైంది. ఎవరైనా వచ్చారా ఎయిర్పోర్ట్కి? ఎత్తుక్కుంటున్నాడు బెదరం. ఎవరైనా వచ్చారా? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒక తండ్రి ఒక కుమారుని యొక్క ప్రేమే అంత గొప్పదైతే, తల్లి కుమార్తె ప్రేమ అంత గొప్పదైతే, పరమ తండ్రి ఎంతగా నీతో సమయం గడపాలని ఆశిస్తాడో, ఎంతగా నీతో సమయం గడిపి నీవు చెప్పేటటువంటి మాటలు వినాలని చెప్పి కోరుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. దానియేలుకి సత్యం అర్థమైంది. ఏమిటా సత్యం అంటే, నాతో సమయం గడపడం నా తండ్రికి చాలా ఇష్టం, నా తండ్రితో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. ఈ అద్భుతమైన ప్రేమ ప్రమాణాన్ని దూరం చేయడానికి, కట్ చేయడానికి దుర్మార్గులు పన్నాగం పన్నారు. నేను ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ నన్ను సంతోషపరిచే నా దేవుణ్ణి మాత్రం నేను ఎన్నటికీ దుఃఖపరచను అనే తీర్మానము తీసేసుకున్నాడు. ఓ ప్రశ్న, బైబిల్లో మనం చూస్తాం, దానియేలు దేవునికి బహుప్రియుడంట. ఎవరికి ప్రియుడు? దానియేలు దేవునికి బహుప్రియుడు. 9వ అధ్యాయం ఉంది, కావాలని చదువుకున్న తర్వాత వెళ్ళి. మీలో ఎంతమంది చెప్పగలరు, నేను కూడా దేవునికి బహుప్రియుడినే, నేను కూడా దేవునికి చాలా ఇష్టం, నేనంటే దేవునికి చాలా ప్రేమ అన్న వాళ్ళు చేసి చూపించండి. దేవునికి మీరంటే ఇష్టమేనా? మీతో సమయం గడపడం దేవునికి ఇష్టమేనా? మరి దానియేలు వల్లే మీరు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలిగా. నిజంగా దేవుడికి మీరంటే ఇష్టమైతే, మిమ్మల్ని కలుసుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నట్లయితే, మీరు కూడా దానియేలు వలె ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలిగా. ఆ తండ్రికి ఆ కుమార్తె అంటే చాలా ఇష్టం, ఆ కుమార్తెకి ఆ తండ్రి అన్న చాలా ఇష్టం. ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేరు. ఆ తండ్రి ఆ కుమార్తె సాయంత్రం అయ్యేసరికి కలిసి నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సముద్ర తీరాన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు సముద్ర తీరాన ఉంటుంది కాబట్టి. సాయంత్రం 5 గంటలు అవడం ఆలస్యం, ఆ తండ్రి కుమార్తెలు కలిసి వెళ్ళిపోతారు. 1 గంట సేపు చక్కగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఆ సమయం అంటే తండ్రికి ఎంత ఇష్టమో. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు నేను నా కుమార్తె కలిసి చక్కగా వెళ్ళి కబుర్లు చెప్పుకుంటామా, చక్కగా సంతోషంగా సమయం గడుపుతావా అని చెప్పి ఆ తండ్రి ఆశిస్తూ ఉండేవాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. ఆ తండ్రికి భలే ఇష్టం కుమార్తెతో సమయం గడపడం, ప్రేమతో మాట్లాడడం, ఆ కుమార్తె చెప్పే విషయాలు వినడం తండ్రికి చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి, అమ్మా వస్తున్నావా, ఈవినింగ్ వాక్ వస్తున్నావా, నాతో పాటు నడవడానికి వస్తున్నావా అని అంటే, ఆ అమ్మాయి, డాడీ ఈరోజు రాలేను డాడీ, నన్ను క్షమించు డాడీ, మీరు వెళ్ళండి అని చెప్పింది. ఆ డాడీ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఆ 5 గంటల కొరకే. ఏమిటి నా కుమార్తె రానంటుంది ఏమిటి అని కొంచెం బాధపడ్డాడు. ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టం అనిపించింది. అయినా తప్పదుగా నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తున్నాడు. కానీ దుఃఖం మాత్రం అతను వెంటాడుతూనే ఉంది. ఆ రోజు ఎలాగోగాలో గడిచిపోయింది. నెక్స్ట్ డే రానే వచ్చింది. మరలా సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి, అమ్మ వస్తున్నావా, వెళ్దాం. ఆ అమ్మాయి అంది, డాడీ ఈరోజు నేను రాలేను, మీరే వెళ్ళండి ఒంటరిగా. ఆ మాట తండ్రి యొక్క గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. నాతో ఎప్పుడు సంతోషంగా సమయం గడిపే నా కుమార్తె నాతో రావట్లేదేమిటి, నాతో పాటు కలిసి నడవడం లేదేమిటి, నా దగ్గరకు వచ్చి తన కబుర్లు చాలా చక్కగా కబుర్లు చెప్పేది, కబుర్లు చెప్పటం లేదేమిటి, ముచ్చటించటం లేదేమిటి, తెగ బాధపడడం మొదలుపెట్టాడు తండ్రి. అంతకుముందు 10 నిమిషాలు, గంట సేపు నడిచినా 10 నిమిషాలుగా అనిపించేది కూతురు పక్కన ఉండేసరికి. ఇప్పుడు కూతురు పక్కన లేకపోయేసరికి 10 నిమిషాలు నడిస్తే గంట నడిచిన భావం. వేదన, దుఃఖము తన హృదయంలో పూర్తిగా ఆవరించేసింది. ఏం చేయాలో అర్థం కాక అలాగే దుఃఖంతోనే నడుస్తూ వెళ్తున్నాడు. సర్లే ఎందుకు రానుందో అని చెప్పి 3వ రోజు రానే వచ్చింది. 3వ రోజు, అమ్మ వస్తున్నావా అంటే, అమ్మాయి అంది, డాడీ ఈరోజు కూడా నేను రాలేను డాడీ, మీరు ఒంటరిగా వెళ్ళండి. ఆ మాట విన్న తండ్రి బహుగా దుఃఖించాడు. ఇంకా దూరం వెళ్ళలేక సముద్ర గట్టున రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు మధ్య కుప్పగూలిపోయాడు. కన్నీళ్లు మున్నీళ్ళు ఏడ్చాడు.
నాతో సమయం గడిపి నా కుమార్తె నా కూతురు ఇప్పుడు నాతో సమయం గడపటం లేదు, నాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది, ఎందుకలా చేస్తుందో అని ఆ తండ్రి వెలువెల్లాడిపోయాడు. సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నువ్వు ప్రభుతో ఎక్కువ సమయం గడిపేవాడేమో, ఒకప్పుడు దేవుడితో ఎక్కువ సమయం గడిపి ప్రార్థన చేసేటటువంటి ప్రియమైన కుమార్తెవేమో, ప్రియమైన కుమారుడువేమో. అటువంటి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉన్న నీవు ఎందుకు ఆ ప్రియమైన తండ్రిని దుఃఖపరుస్తూ ఆయనకు దూరం అయిపోయావు? ఆయన సన్నిధిలో ఎక్కువసేపు కలిసి మాట్లాడే నీవు ఎందుకు ఈ మధ్యకాలంలో కనీసం పట్టుమని 1 గంట సేపు కూడా ప్రభు సన్నిధిలో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు? అది దేవుని దుఃఖపరుస్తుందనే సత్యం గ్రహించావా? దేవుణ్ణి బాధ పెడుతుందనే సత్యం గ్రహించావా? ఆ తండ్రి కుప్పకూలిపోయాడు, కన్నీళ్లు మున్నీళ్ళు అయిపోయాడు, దుఃఖంతో ఇంటికి వచ్చేసాడు. 4వ రోజు రానే వచ్చింది. ఆ కుమార్తె ఆ తండ్రిని చూసి, డాడీ హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా అరిచి తాను ఒక చక్కని చొక్కా తీసుకొచ్చింది, చక్కని అంగీ తీసుకొచ్చింది. ఆమె ఎంతో సంతోషంగా అంగీ తీసుకొచ్చిన ఆ తండ్రి ముఖంలో ఆనందం లేదు. డాడీ, నీకోసమే నేను రేయింబగళ్ళు కష్టపడి మీ బర్త్డేకి కానుకగా ఇదిగో ఈ అంగీ ఇవ్వాలని చెప్పి నేను మీతో పాటు సమయం గడపలేకపోయాను డాడీ, మీకు బహుమానం ఇవ్వడానికే నేను రాలేకపోయాను డాడీ. ఐఎమ్ సారీ డాడీ, ఈ అంగీ కుట్టడానికే నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది డాడీ, నన్ను క్షమించి డాడీ. డాడీ ఇదిగో డాడీ అంగీ తీసుకో డాడీ. ఆ డాడీ ఆ ప్రియమైన కుమార్తెను చూస్తూ ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు నన్ను సంతోషపరచాలని ఇలాంటి అంగీలు 1000 కుట్టినా దానివల్ల వచ్చే సంతోషం కంటే నువ్వు నాతో 10 నిమిషాలు గడిపితే ఆ ఆనందమే వేరమ్మా, ఆ సంతోషమే వేరమ్మా. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు నీతో నేను, నాతో నువ్వు ప్రేమతో గడిపే, ఆప్యాయతతో గడిపే తండ్రి ప్రేమను, కుమార్తె ప్రేమను పంచేటటువంటి ఆ 10 నిమిషాలు నాకెంతో ఆనందాన్ని ఇస్తాయమ్మా. నాతో సమయం గడిపే ఆ అద్భుతమైన సమయాన్ని నువ్వు పక్కన పెట్టి నాకు బహుమానాలు తేవాలని ఆశపడుతున్నావు. ఇంకెప్పుడు నీ జీవితంలో పని చేయొద్దమ్మా. నువ్వు నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలి అంటే రోజుకు 1 గంట సేపు నాతో సమయం గడపమ్మా, అంతకంటే నీ దగ్గర నేనేమి కోరుకోవట్లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీకు నాకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని సిద్ధంగా ఉంచాడు. ఆ ప్రభు అంటున్నాడు, మీరు నాకు ఇవ్వాల్సిన బహుమానాలు ఏమీ లేదు, దినములో కనీసం 1 గంట సేపు అయినా నాతో పాటు ముచ్చటించండి, 1 గంట సేపు అయినా నా దగ్గరికి రండి, నాతో పాటు కలిసి సమయం గడపండి. దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటది? నా దేవునికి నేనంటే చాలా ఇష్టం, నాతో సమయం గడపడం నా దేవునికి ఇష్టం. ఆ ఇష్టమైన దేవుని సమయాన్ని ఎవరో నన్ను చంపేస్తారని ప్రార్థన చేస్తే చంపేస్తారని భయపడి నా దేవుణ్ణి ఎలా నేను దుఃఖపరచగలను? నేను దుఃఖపరచను. ఎందుకని? నా దేవుణ్ణి నేను సంతోషపరిస్తే నా దేవుడు నన్ను దుఃఖపరచడు. ఒకవేళ నా సంతోషం కోసం నా దేవుని దుఃఖపరిస్తే నా జీవితం కూడా దుఃఖమయమైపోతుంది. కాబట్టి నేను అలా చేయను. ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నా దేవునితో సమయం మాత్రం పోగొట్టుకోను. ఎంత అద్భుతమైన తీర్మానము! సహోదరి, సహోదరుడా, దేవునికి నువ్వు ఇచ్చే కానుక కన్నా, దేవుని కొరకు మనము కలిసి చేసే సేవ కన్నా, ఈ లోకంలో మరి దేనికన్నా నువ్వు ప్రభువు సన్నిధికి వెళ్ళి గడుపుతావే విలువైన సమయము, దానితో పోల్చుకుంటే మరి ఏది కూడా దేవునికి అంత సంతోషాన్ని ఇవ్వదు అనే సత్యము మర్చిపోవద్దు. ఈ రోజైనా ఒక తీర్మానం తీసుకుంటావా? దేవునికి బహు సంతోషాన్ని ఇచ్చేది ఆయనతో నేను గడిపే సమయము, కాబట్టి ఆ సమయాన్ని నేను పాడు చేసుకోను. తప్పనిసరిగా నేను దానియేలు వలె దేవునితో సమయం గడుపుతాను. దానియేలుకు ఒక విషయం తెలుసు. ఏమిటి? తాను ప్రార్థన చేస్తే చంపబడతాడని చెప్పి ప్రార్థన మానేశాడా? మాన్లా. ఏం చేశాడు? ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్తుతించుచు వచ్చెను. దేవుణ్ణి స్తుతించుచు వచ్చెను. ఏమిటి? దేవుణ్ణి స్తుతించటమా? ఎప్పుడు? తన్ను చంపేస్తారు అని తెలిసినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్తుతి? ఎక్కడి నుంచి వచ్చిందంటే దానియేలుకు బాగా నమ్మకం. ఏమిటి? నా దేవుణ్ణి నేను ప్రార్థనలో సంతోషపరిస్తే నా దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని,
ప్రతి పోరాటాన్ని, ప్రతి సైతాను యొక్క శోధనను లయపరిచి వేస్తాడు, నాకు జయాన్నే ఇస్తాడు. దానియేలు నమ్మాడు. తనకు భయము లేనే లేదు నన్ను చంపేస్తారని. కారణం ఏమిటి? నేను ప్రేమించే దేవుడు నన్ను కాపాడుకుంటాడు, నేను ప్రేమించే దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నేను ఎందుకు భయపడాలి? కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దయచేసి వినండి, ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది. మంచి మాట. ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది. మనలో చాలామంది అడిగేవారిగా ఉన్నారు తప్ప తీసుకునేవారిగా లేరు. ఎందుకని? మనం దేవుణ్ణి స్తుతించంగా, దేవుణ్ణి కీర్తించంగా. ఈరోజు వినండి, దేవునికి బహు ఇష్టమైంది ఆయనను మనం స్తుతించటము, కీర్తించటము, ఆయనతో సమయం గడపటము. మీరెందుకో స్తుతించడానికి రావటల్లా, ఆయనను కీర్తించడానికి రావటల్లా, ఆయనను మహిమపరచడానికి రావటల్లా. మరి ఆయన స్తుతించకుండా, కీర్తించకుండా, మహిమపరచకుండా ఒకవేళ మందిరంలో వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? దయచేసి వినండి, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, స్తుతిస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి మీరు స్తుతించకపోయినట్లయితే దేవుని దగ్గర నుంచి సరైన జవాబులు పొందుకోలేరు. అర్థమయ్యే విధంగా చెప్పి ముగిస్తా. వాళ్ళ తండ్రి హడావుడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటే, లేక బయటకు వెళ్ళబోతూ ఉంటే, వాళ్ళ అబ్బాయి చూసి, డాడీ బయటికి వెళ్తున్నారా అడిగాడు. అవునరా అని అన్నాడు. మీరు వస్తూ వస్తూ నా కోసం మీరు చాక్లెట్లు తేబోతున్నందుకు డాడీ థ్యాంక్స్ డాడీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మీకేమైనా అర్థమైందా? డాడీ మీరు బయటికి వెళ్తున్నారా? అవునరా. మీరు వస్తూ వస్తూ నా కోసం చాక్లెట్లు తెస్తున్నందుకు మీకు థ్యాంక్స్ డాడీ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆ తండ్రి చచ్చినట్టుగా చాక్లెట్లు తేవాల్సిందే. ఎందుకని? ముందే థ్యాంక్స్ చెప్పేశాడు. ఏమని? నాకు చాక్లెట్లు తెస్తున్నందుకు డాడీ మీకు థ్యాంక్స్ డాడీ అన్నాడు. ఇంకేం చేస్తాడు ఆ తండ్రి? ఖచ్చితంగా చెప్పండి, తేవాల్సిందే. ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది, కృతజ్ఞత పొందుకుంటుంది. మనలో చాలామంది ప్రార్థించేవారుగా ఉన్నారు తప్ప పొందుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే స్తుతించడం మనకు చేత కావటంలా. దానియేలు స్తుతిస్తున్నాడు. స్తుతించుచూ వచ్చెను. ఏదో ఒక పూట కాదు, ఏదో ఒక రాత్రి కాదు, స్తుతించుచూ వచ్చెను. మన జీవితంలో స్తుతించకుండా, కీర్తించకుండా, ప్రభువును మహిమపరచకుండా సంపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యము కాదు. ఒకసారి ఆలోచించు. దానియేలు తెగించాడు. దేనికి? శత్రువుల మధ్య, పన్నాగముల మధ్య ప్రార్థించడానికి. అతని జీవితంలో ప్రార్థించడానికి ప్లేస్ ఉంది, అతని జీవితంలో ప్రార్థించడానికి పోస్చర్ ఉంది, అనగా ఒక చక్కని విధానం ఉంది. మోకరించే ప్రార్థన చేస్తాడు. రెండోదిగా ప్లేస్ అనొచ్చు, పొజిషన్ కూడా అనొచ్చు. ఒక మంచి పొజిషన్, మోకరించడం అనేది ఒక మంచి పొజిషన్. మూడోదిగా ప్యాషన్, ప్రార్థన చేయడానికి తనలో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ప్రమాదం ఉందని తెలిసినా సరే ప్రార్థన చేశాడు. నాలుగోదిగా ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతించేవాడు, ప్రైజింగ్ చేసేవాడు. ఈ నాలుగు తనలో ఉన్నప్పుడు దేవుడు తనను కాపాడకుండా ఉండలేకపోయాడు, శత్రువులను నాశనం చేయకుండా ఉండలేకపోయాడు, సింహాల నోర్లను మూయించకుండా ఉండలేకపోయాడు. దానియేలును అదే సంస్థానంలో రాజు తర్వాత ఉన్నతమైన స్థలానికి హెచ్చించకుండా దేవుడు ఉండలేకపోయాడు. హెచ్చించబడాలని ఆశపడుతున్నావా? దీవించబడాలని ఆశపడుతున్నావా? తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఈ 4 ఫార్ములాస్ తప్పక పాటించు. ప్రార్థించడానికి ఒక స్థలం ఉండాలి, ప్రార్థించేటప్పుడు మోకరించాలి, దినమునకు ముమ్మారు ప్రార్థించాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది. శత్రువుల మధ్య, పన్నాగాల మధ్య, తంత్రముల మధ్య ప్రభువు కొరకు మనం సాక్షులుగా జీవించాలి. దేవుడు తప్పక మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, తన కొరకు ఘనమైన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి తలలు వంచండి. లెట్ us pray. పరిశుద్ధుడైన తండ్రి, దానియేలు నీ చేత బహుగా ప్రేమించబడ్డాడు, మేము నీ చేత బహుగా ప్రేమించబడ్డాం. తండ్రి, నీ సన్నిధిని మేము ఎలా దూరం చేసుకోగలం? నీ ప్రేమను ఎలా మేము పోగొట్టుకోగలం? నాయనా, నీ సన్నిధిలో మేము గడపాలని ఆశపడుతున్నాం, నీతో ముచ్చటించాలని కోరుకుంటున్నాం. అయ్యా, ఇదిగో ఈ సమయంలో ఎందరైతే ప్రభువా ఇక మీదట మేము కూడా దినమునకు ముమ్మారు వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో మోకరిస్తాం,
ప్రార్థనలో పట్టుదల కలిగి నీ సన్నిధిలో కనిపిస్తాం. ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తూ, ప్రార్థించిన వాటికి జవాబుల కొరకు నిన్ను స్తుతించి వాటిని పొందుకుంటాం. నీతో ప్రభువా కలిగి ఉన్న సహవాసాన్ని ఏ కారణము చేతనైనను మేము నిర్లక్ష్యము చేయము. దానియేలు వలె పరిశుద్ధముగా జీవించడానికి ప్రార్థనా జీవితమే ఆధారం కనుక అట్టి జీవితాన్ని మాకివ్వమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. స్తోత్ర రూపముగు క్రొత్త గీతము యెహోవా నా నోట ఉంచెను అని భక్తుడు సెలవిచ్చాడు. నూతన గీతాలు మనకు నూతన బలాన్ని, ఉజ్జీవాన్ని కలిగిస్తాయి. కాబట్టి చక్కగా మీరు నేర్చుకోండి. మందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. అవతారమందు యెహోవా పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. అవతారమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. అందరూ చప్పట్లు కొట్టు. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. మొట్టమొదటిసారి మేము పాడుతాం, జాగ్రత్తగా వినండి. సెకండ్ టైం పాడే ప్రయత్నం చేయండి. ఆపత్కాలమందు యెహోవా నీ కోరిక సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దేవుని యందు భయమే నిన్ను పవిత్రపరచును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే